రైటర్ స్పెషల్ సిరీస్లో భాగంగా విరించి గారి కథ సహనా భవతు వినబోతున్నారు. కథలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటిదాకా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నువ్వొక సహాయం చెయ్యాలరా అన్నాడు రామ్మూర్తి. 30 ఏళ్ల స్నేహంలో రామ్మూర్తి నాతో అలా అనడం అదే మొట్టమొదటిసారి. ఎప్పుడూ ఎవరికైనా సహాయం చేయడమే జీవిత ధ్యేయంగా కలవాడు మొట్టమొదటిసారిగా నా సహాయం అడగడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది. మా గ్రామంలో రామ్మూర్తిది మాది పక్కపక్క మండువా ఇళ్లే. మా నాన్న వాళ్ళ నాన్న మంచి స్నేహితులు. మా 2 కుటుంబాలు బాగా ఆప్యాయతగా ఉండేవి. మేమిద్దరం డిగ్రీ దాకా కలిసే చదువుకున్నాం. వాడి డిగ్రీ అవ్వకుండానే వాళ్ల నాన్న కన్నుమూయడంతో కుటుంబ బాధ్యతలు స్వీకరించి 2 చెల్లెళ్ల పెళ్లి చేశాడు. నేను గ్రూప్ 2 పాస్ అవడంతో డిప్యూటీ తహసీల్దార్గా చేరి ఆ తర్వాత తహసీల్దార్గా పదోన్నతి పొంది సిటీకి ట్రాన్స్ఫర్ అయి వచ్చాను. కొన్నాళ్లకు మా నాన్న, 2 ఏళ్ల క్రితం మా అమ్మ మమ్మల్ని వదిలిపోవడంతో నాకున్న 4 ఎకరాల మాగాణి, 2 ఎకరాల కొబ్బరి తోట రామ్మూర్తే చూస్తున్నాడు. 6 నెలలకోసారి రామ్మూర్తే స్వయంగా సిటీ వచ్చి ధాన్యం, కొబ్బరికాయలు అమ్మిన లెక్కలన్నీ చెప్పి రొక్కం ఇచ్చిపోతుంటాడు. నేనేనాడు లెక్కలు చూడలేదు. వాడేదిస్తే అది పుచ్చుకోవడమే. ఎప్పుడూ ఇంటికొచ్చి భోజనం చేసి వెళ్లే రామ్మూర్తి ఈసారి సరాసరి ఆఫీస్కొచ్చేశాడు. ఏనాడు ఏ సహాయం అడగని రామ్మూర్తి ఈసారి సహాయం అడిగాడు. చెప్పరా, ఏం కావాలి? డబ్బా? ఏదైనా ఆఫీస్లో పనా అన్నాను నవ్వుతూ. డబ్బు కాదురా, అమ్మలు విషయంలో. ఏమైంది అమ్మలకు అన్నాను. అమ్మలు రామ్మూర్తి చిన్న చెల్లెలు. నన్ను చిన్నప్పటినుంచి అన్నయ్య అంటూ నా కూడా తిరుగుతుండేది. ఈ మధ్య పని ఒత్తిడితో తీరిక లేక మా గ్రామం వెళ్ళకపోవడంతో మమ్మల్ని చూసి చాలా కాలమైంది. రామ్మూర్తి వచ్చినప్పుడల్లా వాళ్ళ క్షేమ సమాచారాలు కనుక్కోవడమే కానీ ప్రత్యక్షంగా మాట్లాడడం లేనేలేదు. నీకు తెలుసుగా, అమ్మల్ని ఓ స్కూల్ టీచర్కిచ్చి పెళ్లి చేసి 6 ఏళ్లయింది. సంవత్సరం తిరగకుండానే పుట్టింటికొచ్చేసింది. నేను కట్నంగా ఇస్తానన్న 10 లక్షల్లో 8 లక్షలే ఇచ్చి 2 లక్షలు ఇవ్వలేకపోయాను. వరుసగా 4 ఏళ్లగా పంటలు దెబ్బతినడంతో ఆ 2 లక్షలు వడ్డీతో సహా ఇస్తానన్నాను. కానీ ఇవ్వలేకపోయాను. దానికోసం అతగాడు, అతని తల్లి దీన్ని సూటిపోటి మాటలతో హింసించడం, అతను చెయ్యి చేసుకోవడంతో అమ్మలు పుట్టింటికొచ్చేసింది. నా చెల్లెల్ని హింసించారనే కోపం, ఆవేశంతో పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, అతగాన్ని అరెస్ట్ చేస్తే బెయిల్ మీద వదలడం జరిగాయి. ఆ తర్వాత 2 లక్షలు ఇచ్చేశాను. ఈ లోపులో జరగకూడని నష్టం జరిగిపోయింది. అతనికి కావలసిన సొమ్ము ముట్టడంతో కేసుల నుంచి బయటపడాలని రాజీకొచ్చి సంసారం చేయడానికి అంగీకరించాడు. కానీ అమ్మలే ఆత్మాభిమానం, మనసు విరిగిపోవడం అనే డైలాగులు చెప్తూ కాపురానికి వెళ్ళడానికి ఒప్పుకోవడం లేదు. దానికి ఓసారి ఫోన్ చేసి సరదాగా ఓ 4 రోజులు మా ఇంట్లో ఉందువుగాని రా అని రప్పించి, నువ్వు దానికి జీవితం అంటే ఏమిటో, భార్యాభర్తల సంబంధం అంటే ఎలా ఉండాలో, పిల్లల్ని కనడం ఆవశ్యకత ఏమిటో, వాళ్ల ముద్దు ముచ్చట్లేమిటో వగైరా బంధాలు, అనుబంధాలు గురించి కౌన్సిలింగ్ ఇవ్వాలి అన్నాడు రామ్మూర్తి. వాడి మొహంలో ఎలాగైనా చెల్లెలు కాపురం నిలబెట్టాలనే కోరిక, నాకా సామర్థ్యం ఉందనే నమ్మకం కనిపిస్తున్నాయి. తప్పకుండా ఫోన్ చేస్తాన్రా. ఓ 4 రోజులు ఉండిపోతుంది. కాస్త స్థల మార్పిడి అవసరం. ఈ ఊళ్ళో నాకు తెలిసిన మంచి సైక్రియాట్రిస్ట్ ఉన్నారు. అపాయింట్మెంట్ తీసుకుంటా. దాని సంగతి నాకు వదిలేయ్ అన్నాను వాడికి ధైర్యం చెప్తూ. సైకియాట్రిస్ట్ అవసరం లేదు. దానివల్ల దానికి పెద్దగా ఉపయోగమూ లేదు. నువ్వే మంచి సైకియాట్రిస్ట్వి. నువ్వు, నీ భార్య, నీ కొడుకు రోల్ మోడల్స్. మీ అన్యోన్య దాంపత్యం, నీ కొడుకు మీద మీరు చూపించే వాత్సల్యం, ఇవి చూస్తే దానికి ఓ సంసారం, మొగుడు పిల్లలు కావాలనే భావన వస్తుంది. దానికి జ్ఞానోదయం అవుతుంది. అప్పుడే దానికి 30 ఏళ్ళు వచ్చేశాయి. దానికి జీవితం అంటే ఏమిటో, కుటుంబ వ్యవస్థ విలువేమిటో తెలియడం లేదు అన్నాడు రామ్మూర్తి.
వాడి మొహంలో బాధ స్పష్టంగా తెలుస్తోంది. వాడన్న మాటలకి వెంటనే సమాధానం చెప్పలేకపోయాను. నేనున్న పరిస్థితుల్లో వాడి ఆశ నెరవేర్చగలనా అనిపించింది. అలా అని చిన్ననాటి ప్రాణమిత్రుడు, ఎప్పుడూ ఏ సహాయం అడగనివాడు చిన్న కోరికే కోరితే నో అనడం భావ్యం కాదు. అలాగేరా, తప్పకుండా, దానికేం భాగ్యం అన్నాను. థ్యాంక్స్ రా, నేనొస్తా. ఈసారి ఇంటికొచ్చి భోజనం చేసే తీరిక లేదు. మరోసారి వచ్చినప్పుడు వస్తా. ఇందిరా వివేకులను అడిగినట్లు చెప్పు. ఉండనా మరి అంటూ లేచాడు. నాకు అవతల కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ ఉంది. సరే, ఈసారి వచ్చినప్పుడు ఎప్పట్లా ఇంటికొచ్చేయి. అమ్మలకు నేను ఫోన్ చేసి మాట్లాడతాలే అంటూ లేచి వాడితో చేతులు కలిపాను. రామ్మూర్తి వెళ్ళిపోయాడు. ఆ రోజు మీటింగ్లు, టెలికాన్ఫరెన్స్లు, గ్రీవెన్స్ సెల్లు అన్నీ చూసుకొని ఇంటికొచ్చేటప్పటికి రాత్రి 10 అయింది. జీప్ దిగి గేట్ తీసుకుని కాంపౌండ్లోకి వచ్చేటప్పటికి లోపల లైట్లు వెలుగుతున్నాయి. టీవీ సౌండ్ ఫుల్ వాల్యూమ్లో ఉంది. బాగా అలసిపోయి ఉన్నా నేను. ఎప్పుడు పడుకుందామా అన్నట్లు నీరసంగా ఉంది నా పరిస్థితి. కాలింగ్ బెల్ కొట్టిన 5 నిమిషాలకు తాపీగా వచ్చి ఇందిర తలుపు తీసింది. లోపలికొచ్చి షూ విప్పుకుంటున్నాను. 2 ఏళ్ల క్రితం వరకు రాగానే నా చేతిలో బ్రీఫ్ కేస్, ఫైళ్ళు ఏవైనా ఉంటే అందుకొని చిరునవ్వుతో మంచినీళ్ళ గ్లాస్ అందించేది. ఓ 2 ఏళ్ల నుంచి ఆ పద్ధతులకు తిలోదకాలు ఇచ్చేసింది. ఆ అడ్డమైన తిరుగుళ్ళు అయిపోయాయా? ఇప్పుడు కొంప జ్ఞాపకం వచ్చిందా? ఆ టైపిస్ట్ వగలాడిని వదిలి రాగలిగారా? అంది పెద్ద గొంతుకుతో, సోఫాలోంచి లేవకుండానే టీవీ రిమోట్తో ఛానల్స్ మారుస్తూ. నేనేం సమాధానం చెప్పలేదు. ఇది నిత్యం నాకు మామూలే. చిల్డ్రన్ బెడ్రూమ్లో వివేక్ చదువుకుంటున్నాడు. వాడికి 10th ఎగ్జామ్స్ ఇక 2 నెలలు కూడా లేవు. ఇప్పుడు దీనికి మాటకు మాట సమాధానం చెప్తే వాడికి డిస్టర్బెన్స్గా ఉంటుందని మాట్లాడలేదు. నెమ్మదిగా బెడ్రూమ్లోకొచ్చి గీజర్ ఆన్ చేశాను. డ్రెస్ మార్చుకుని స్నానం చేసొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నా. టేబుల్ మీద భోజనం, నీళ్లు కానీ, ప్లేట్స్, డిషెస్ కానీ ఏం లేవు. ఏమో, ఇప్పటిదాకా దొరగారు రాకపోతే ఆ లేడీ ఆరైతో ఏ హోటల్కో పోయి మింగొచ్చారేమో అనుకున్నా. అయితే తమరు భోజనం చేయలేదన్నమాట వెటకారంగా అంటూ కిచెన్లోకెళ్ళి కంచాలు చప్పుడు చేస్తూ వచ్చి విసురుగా టేబుల్ మీద పడేసి గబగబా కంచంలో కుంభంలా పోసి ప్రక్కనే కూర, పెరుగు పెట్టేసి తనెళ్ళి సణుగుతూ టీవీ సీరియల్లో నిమగ్నమైంది. అమ్మా, టీవీ వాల్యూమ్ తగ్గించు, నేను చదువుకోవాలే అంటూ అరుస్తున్నాడు వివేక్. మీ నాన్నకు నీకు నేను టీవీ చూస్తే కళ్ళు కుట్టుకుపోతాయి. అసలు మానవత్వం లేని మనుషులు మీరు రుసరుసలాడుతోంది. అయ్యో, పరీక్షలు 2 నెలలు లేవు. నాకు ర్యాంక్ ఎలా వచ్చేది? టీవీ కడతావా, బద్దలు కొట్టేనా? వివేక్ అరుస్తూ ఆవేశపడుతున్నాడు. నాకు అన్నం తినబుద్ధి కాలేదు. ఇందిర మాటలతో కడుపు నిండిపోయింది. తినకుండానే కంచం ముందు నుంచి లేచాను. బెడ్రూమ్లోకొచ్చి ఏసీ ఆన్ చేశాను. టైం చూస్తే 10:30 దాటింది. వివేక్, ఇలా రా నాన్న, రా పడుకుందాం, తెల్లవారు గట్లలేదు గాని అని పిలిచాను. వాడు పుస్తకాన్ని విసురుగా మూసేసి నా దగ్గరకొచ్చి పడుకున్నాడు. ఇంత లేసి వండుకోవడం, పారబోసుకోవడం, ఎక్కడో ఎవరితోనో బయట తినొచ్చుంటారు. ఆకలి లేదని నాటకాలు, ఎవరికి తెలీదు. దాని పుల్లవీరుపు మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. బుద్ధుడు, సోక్రటీస్ నీకేమవుతారు నాన్న అన్నాడు వివేక్. నాకు వాళ్ళకి చుట్టరికమేమిట్రా అన్నాను నవ్వుతూ. వాళ్లే నీ పరిస్థితిలో ఉంటే ఈ పాటికి ఓ 4 మర్డర్స్ చేసుండేవారు. నీ సహనానికి హ్యాట్స్ ఆఫ్ నాన్న. సహనం ఉంటే సాధించలేనిదేం లేదు నాన్న. మీ అమ్మ తప్పక మారుతుంది. ఏదో డిప్రెషన్లో ఉండి అట్లా మాట్లాడుతుంది. దాన్నేం నువ్వు సీరియస్గా పట్టించుకోక. నీ చదువు నువ్వు చదువుకో. నీ ఫస్ట్ ర్యాంక్ నిలబెట్టుకోవాలి, సరేనా అన్నాను వాడిని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంటూ. ఓకే నాన్న, గుడ్ నైట్ అన్నాడు వివేక్ నన్ను కౌగిలించుకుని పడుకొని. ఆ తర్వాత పని ఒత్తిడిలో పడి కొంత అమ్ములు అక్కడి పరిస్థితులు చూస్తే కాపురం కాదు కదా, జీవితం అంటేనే విరక్తి పుడుతుందేమోనని కొంత అమ్మలకు ఫోన్ చేయలేదు. ఓ వారం రోజుల తర్వాత
ఓ ఉదయాన్నే నేను ఆఫీస్కు బయలుదేరుతుంటే గుమ్మంలో ఆటో ఆగింది. దిగిందెవరో మొదట నేను ఆనవాలు గట్టలేకపోయాను. ఆటోకి డబ్బులిచ్చి బ్రీఫ్ కేస్తో ఇంట్లోకొస్తూ ఆశ్చర్యంగా చూస్తున్న నన్ను, అన్నయ్య, నన్ను గుర్తుపట్టలేదా? ఇంట్లోకి రానిస్తావా లేదా? అంది నవ్వుతూ అమ్మలు. ఆశ్చర్యం నుంచి తేరుకుని, రారా, నిన్ను గుర్తుపట్టకపోవడమేమిటి? అంతా కులాసానా అన్నాను. వచ్చి బ్రీఫ్ కేస్ పక్కన పెట్టి సోఫాలో కూర్చుంది. 4-5 ఏళ్ల క్రితం చూసిన అమ్మలకు ఇప్పటి అమ్మలకు చాలా తేడా ఉంది. కాస్త లావెక్కింది. సంసార సుఖం లేని ఆమె తన వయసు కంటే పెద్దదానిలా కనిపిస్తోంది. ఈమెకెలాగైనా కౌన్సిలింగ్ ఇచ్చి సంసారం నిలబెట్టాలనుకున్నాను. ఆడవాళ్ల మాటలు వినిపించడంతో ఇందిర హాల్లోకొచ్చి అనుమానంగా తొంగి చూసింది. మొదట ఆనువాలు పట్టక మా లేడీ టైపిస్టో ఆరయ్యో అనుకుని ముఖం చిట్లించిన ఇందిర ఆ తర్వాత అమ్మల్ని గుర్తించి, ఏం తల్లి, ఇన్నాళ్ళకు గుర్తుకొచ్చామా? అంది అభిమానాన్ని వలకపోస్తూ నిష్ఠూరంగా. లేదొదినా, మిమ్మల్ని అందరినీ చూడాలని ప్రత్యేకంగా వచ్చాను అంది అమ్మలు నవ్వుతూ. అమ్మలు, నువ్వు భోజనం చేసి రెస్ట్ తీసుకో. అర్జెంట్ మీటింగ్ ఉంది. సాయంత్రం మాట్లాడుకుందాం, ఓకే అన్నాను. అప్పటికి నా బిళ్ళ బంట్రోతు నా ఫైల్స్ అన్నీ జీప్లో పెట్టేశాడు. ఓకే, బాయ్ అంది అమ్మలు. ఆ రోజు యథావిధిగా పనులన్నీ పూర్తి చేసుకొని ఆలస్యంగా ఇంటికి చేరేప్పటికీ తల్లి కొడుకుల కేకలు వినిపిస్తున్నాయి. వివేక్, ఇందిర గొడవ పడుతున్నారు. పరాయి మనిషి, ఓ 2 రోజులుండిపోయే వ్యక్తి ఇంట్లో ఉందనే జ్ఞానం లేకుండా పోయింది. ఇంట్లోకి అడుగు పెట్టాను. సోఫాలో కూర్చొని ఉన్న అమ్మలు నన్ను చూసి చిన్నగా నవ్వింది. నా కొడుకు వాడి గదిలోకి పోయి తలుపేసుకున్నాడు. నా శ్రీమతి అష్టోత్తరం మొదలుపెట్టింది. వాడికన్నీ వాడి నాన్న బుద్ధులేనని, ఏది వండినా చెత్తగానే ఉందంటాడని, వాడి నాన్నే వాడిని పాడు చేస్తున్నాడని, ఇంతకంటే రుచిగా వండడం తన వల్ల కాదని, రేపట్నుంచి తనసలు వంటే చెయ్యనని రంకెలేస్తోంది. నేను ఇబ్బందిగా ఫీల్ అవడంతో అమ్మలు మౌనంగానే కళ్ళతో తను నన్ను మౌనంగా ఉండమని సౌజ్ఞ చేసింది. ఈ పాటికి అమ్మలు చాలా విషయాలే గ్రహించుంటుంది. అమ్మలు, నువ్వు భోజనం చేశావా అన్నాను ఏం మాట్లాడాలో తెలియక. నిక్షేపంలా. నువ్వు త్వరగా స్నానం చేసిరా, భోజనం చేద్దువుగాని అంది అమ్మలు. ఆ రాత్రి నేను, వివేక్ మాస్టర్ బెడ్రూంలోనూ, ఇందిరా, అమ్మలు 2వ బెడ్రూంలోనూ పడుకున్నాం. మర్నాడు తెల్లవారకుండానే సుప్రభాత సేవతో ఇందిర దినచర్య మొదలుపెట్టింది. రోజంతా అడ్డమైన ఆడవాళ్లతో తిరగడం, పెద్ద అలసిపోయినట్లుగా ఆలస్యంగా ఇంటికి రావడం. అలాంటి వాళ్ళు అసలు పెళ్ళెందుకు చేసుకోవాలి? నా గొంతుకెందుకు కొయ్యాలి? నా జీవితం ఎందుకు నాశనం చెయ్యాలి? గట్టిగా అరుస్తూ, వంటింట్లో సామాన్లు గట్టిగా శబ్దం చేస్తూ రోజువారీ కార్యక్రమం ప్రారంభించింది. ఈ కేకలకు అమ్మలు లేచినట్లుంది. నేను బెడ్రూంలోంచి బయటకు వచ్చేప్పటికే హాల్లో పేపర్ చదువుతోంది. ఆ రోజు బ్రేక్ఫాస్ట్ కూడా లేదు. వివేక్ హోటల్లో తిని స్కూల్కెళ్తానని వెళ్ళిపోయాడు. వంట చేస్తుందో లేదో కూడా తెలీదు. నేను త్వరగా రెడీ అయ్యి కలెక్టర్ గారితో పనుందని హడావుడిగా బయటపడ్డాను. సరిగ్గా 11 గంటలకు ఫోన్ రింగ్ అయింది. అన్నయ్య, నేనమ్మల్ని, నీతో ఓ 10 నిమిషాలు మాట్లాడాలి. ఆఫీస్లో ఎప్పుడు ఫ్రీగా ఉంటావు అంది. ఆలోచించాను. ప్రస్తుతం అంత బిజీ ఏం లేదు. మరో 2 గంటల తర్వాత కానీ టెలికాన్ఫరెన్స్ లేదు. ప్రస్తుతం ఫ్రీనే, వెంటనే రాగలవా అన్నాను. 10 నిమిషాల్లో అక్కడుంటాను అని ఫోన్ పెట్టేసింది. అన్నట్లుగానే 10 నిమిషాల్లో అమ్మలు నా ఎదురుగా కూర్చుంది. నాకెంతో గిల్టీగా ఉంది ఇందిర ప్రవర్తన తలుచుకుంటే. కాఫీ తెప్పించాను. ఓ అరగంట దాకా ఎవ్వరినీ లోపలికి పంపొద్దని నా బంట్రోతుకి చెప్పాను. ఎన్నాళ్ళ నుంచి ఇలా అంది అమ్మలు కాఫీ సిప్ చేస్తూ. ఎలా అన్నాను, తను దేని గురించి అడుగుతుందో అర్థంగాక. నిత్యం నిన్ను శంకించడం, హింసించడం అంది. అమ్మలు అన్నీ గ్రహించిందన్నమాట. సుమారు ఓ 2 సంవత్సరాల నుంచి అన్నాను. అంతకుముందు అంత ఇదిగా ఏం లేదు. అమ్మ ఉన్నప్పుడు ఏవో చిన్న చిన్న గొడవలొచ్చేవి. ఆవిడ పోయినప్పటి నుంచి మొదలైంది హింస. అనుమానం ఒక మానసిక వ్యాధి. ఆమె డిల్యూషన్ ఆఫ్ ఇన్ఫిడాలిటీ అనే లక్షణంతో బాధపడుతుంది. దీనినే పారనాయిడ్ స్కిజోఫ్రీనియా అంటారు.
నిత్యం భర్తశీలాన్ని శంకిస్తూ అతనికి ఏ స్త్రీతోనో సంబంధాలు లేవని రోజూ ప్రమాణాలు చేయిస్తూ హింసిస్తూ నరకం చూపిస్తారు. ఆ మగాడికి జీవితం మీద విరక్తి పుట్టి ఆత్మహత్య చేసుకోవడమో ఇల్లొదిలి పారిపోవడమో జరిగేదాకా వదలరు. అదే మగాడికే ఆ వ్యాధి వస్తే భార్యను అడుగడుగునా ఎవరితో మాట్లాడినా, ఆఖరికి తండ్రి సోదరులతో మాట్లాడినా అనుమానించడం, అక్రమ సంబంధాల్ని అంటగట్టడం, చంపడం, తను చావడం చేస్తుంటారు. ఇది రోజు రోజుకు సరైన ట్రీట్మెంట్ ఇప్పించకపోతే పెరిగేదే కానీ తరిగేది కాదు. నీకెవరైనా మంచి సైకియాట్రిస్ట్ తెలిస్తే చూపించడం మంచిది అంది అమ్మలు. నా పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా ఉంది. ఎవరైతే నా కౌన్సిలింగ్ కోసం పంపబడ్డారో వాళ్లే నాకు కౌన్సిలింగ్ ఇవ్వడం. పాఠాలు నేర్చుకోవడానికి వెళ్ళిన పిల్లవాడే బెత్తం పట్టుకొని టీచర్ని గోడ కుర్చీ వేయించినట్లుగా ఉంది నా పరిస్థితి. అది సాధ్యమయ్యే పని కాదు. తను నన్ను నమ్మి నాతో డాక్టర్ దగ్గరకు రాదు. అయినా ఇది వైద్యం వల్ల నయమవుతుందనే నమ్మకం నాకు లేదు అన్నాను. నాకు నమ్మకం ఉంది, నేను చెప్పినట్లు చెయ్యి అంది దృఢంగా. మర్నాడు అమ్మలు పేరు మీద డాక్టర్ దివాకర్ అపాయింట్మెంట్ తీసుకున్నాను. అమ్మల్ను డాక్టర్కు చూపించాలనే నెపంతో అమ్మల్ని తీసుకుని ఇందిరా నేను బయలుదేరాం. నర్సింగ్ హోంలో అడుగుపెట్టిన అరగంటలోనే సిస్టర్ అమ్మలు పేరు పిలవగానే అమ్మలు ఒక్కతే డాక్టర్ గారి రూంలోకి వెళ్ళింది. మరో పావుగంట తర్వాత బయటకొచ్చి మమ్మల్ని డాక్టర్ గారు రమ్మంటున్నారని లోపలికి తీసుకెళ్ళింది. లోపలికి వెళ్ళగానే డాక్టర్ గారికి నమస్కారం పెట్టాను. ఆయన మమ్మల్ని కూర్చోమని సౌజ్ఞ చేశాడు. మీరు ఈమెకు ఏమవుతారు అన్నాడు డాక్టర్ దివాకర్. వరుసకు అన్నయ్యను అన్నాను. నువ్వు కాసేపు బయట కూర్చోమ్మా అన్నాడు అమ్మల్ని. అమ్మలు బయటకెళ్ళిపోయింది. ఆమె ఒక విధమైన సైకలాజికల్ డిప్రెషన్తో బాధపడుతున్నారు. ఓ 6 నెలలు మందులు వాడితే సరిపోతుంది. అయితే ఆమంతా ఆమె మందులు వేసుకోదు. మీరు రోజూ దగ్గరుండి వేయించాలి అన్నాడు. నేను ఇందిర కేసి చూశాను. ఇందిర మాట్లాడలేదు. ఏం, మీకేమైనా ప్రాబ్లమా అన్నాడు ఆయన ఇందిరని. రెగ్యులర్గా మందులు వాడించడంలో ఇబ్బంది ఏమైనా ఉందా అని ఆయన ఉద్దేశం అనుకుంటా. ఒక్క క్షణం ఇందిర మౌనంగా ఉంది. మరుక్షణం ఒక్కసారిగా బర్స్ట్ అయింది. అంత ప్రాబ్లమే డాక్టర్. నా బ్రతుకే ఓ ప్రాబ్లం. నా జీవితమే నాశనం అయిపోయింది. ఆమెకు కాదు, ముందు ఈయనకు మంది ఇవ్వండి. కనపడ్డ ప్రతి ఆడదాని వెనక తిరగడం, వాళ్ళని లొంగ తీసుకోవడం, చెప్పాలంటేనే అసహ్యం వేస్తోంది డాక్టర్. నిత్యం ఈయన్ని కాపలా కాయడం నా వల్ల కావడం లేదు. ముందు ఈయన బుద్ధి మారడానికి మందివ్వండి అంది ఆవేశంగా ఊగిపోతూ. డాక్టర్ చాలా కూల్గా నవ్వాడు. మీరు బయటకు వెళ్ళి అమ్మలనే ఆమెను పంపండి అన్నాడు నాతో. నేను లేచి బయటకొచ్చి అమ్మల్ని లోపలికి పంపాను. ఓ అరగంట తర్వాత ఇందిరా అమ్మలు ఇద్దరూ బయటకు వచ్చి మందుల కౌంటర్ దగ్గరకు వెళ్ళారు. 3 ప్యాకెట్స్తో మందులు తీసుకొని నా దగ్గరకు వచ్చారు. దిక్కుమాలిన సంత, మీ రోగం తగ్గాలంటే నేను కూడా మందులు మింగాలట. ఇదిగో మీ మందులు బుద్ధిగా వేసుకోండి అంది ఇందిర ఓ మందుల ప్యాకెట్ ప్రిస్క్రిప్షన్ నా చేతిలో పెడుతూ. మందులు చూశా. బి కాంప్లెక్స్ ట్రాంక్విలైజర్. ఓ ప్యాకెట్ తన దగ్గర ఉంచుకొని మరో ప్యాకెట్ అమ్మలకిచ్చింది. నేను వాడను అన్నాను మొండిగా కావాలని. మీతో పాటు నేను కూడా వేసుకుంటాగా. మీరు వాడకపోతే హాస్పిటల్లో జాయిన్ చేసి మీకు షాక్ ట్రీట్మెంట్ ఇస్తానన్నారు డాక్టర్ గారు అంది ఇందిర. నా కర్మ అంటూ బయటకు నడిచా. ఇంటికొచ్చాక ఆ రోజు నుంచి నాకు మందులిచ్చి మింగించి తను మందులు వాడడం మొదలుపెట్టింది ఇందిర. ఓ 4 రోజుల తర్వాత ఓ ఉదయం ఆఫీస్కొచ్చింది అమ్మలు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మలు అన్నాను. నో థ్యాంక్స్, మందులు రెగ్యులర్గా వాడితే షీల్ బీ ఆల్ రైట్. డాక్టర్కు నీ మీద చాలా చాలా అనుమానాలు ఎక్స్ప్రెస్ చేసింది. భార్య పక్కన ఉండగానే అర్ధరాత్రి లేచి తలుపులు తీసుకొని ఎదురింటి ఆమె దగ్గరకు వెళ్ళొచ్చేస్తావని. చాలా చాలా డాక్టర్కి అర్థమైంది. అందుకే ఆమెకు ప్రాబ్లంకు సంబంధించి మందులు వ్రాసి నాకు నీకు బి కాంప్లెక్స్ వ్రాశారు అంది. నువ్వు మా కోసం చాలా కష్టపడ్డావు. మరి నీ సంగతి ఏమిటి? ఎన్నాళ్ళు ఇలా ఒంటరిగా ఉంటావు? తెగేదాకా లాగడం వల్ల ఎంతో విలువైన జీవితం వ్యర్థం కావడం లేదు అన్నాను.
రామ్మూర్తి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ, ఇంత సహాయం చేసిన అమ్మలు భర్తతో కలిసి జీవిస్తే బాగుండును అని నాకు అనిపించింది. అన్నయ్య, నా జీవితానికో లక్ష్యం ఏర్పరచుకున్నా. ఎంఏ సైకాలజీ చేశాను. గ్రూప్ 1కి అపీర్ అయ్యా. నన్నో 10 లక్షల చెక్కులా కాకుండా లక్షణమైన ఆడదానిగా నన్నుగా ప్రేమించేవాడు నాకు కావాలి. వాడు నా భర్త అయినా మరో మగాడైనా. నా భర్త తన తప్పు తెలుసుకొని నిజాయితీగా మారితే నాకేం అభ్యంతరం లేదు. అంతవరకు సహనంతో ఎదురు చూస్తాను. గత్యంతరం లేకే నాతో జీవితం పంచుకుంటానంటే నాకిష్టం లేదు. ఆ విషయం అతనికి స్పష్టంగా చెప్పాను. రామ్మూర్తి అన్నయ్యకు నన్ను అర్థం చేసుకునే సంస్కారం ఉంది. నన్ను పంపింది నీ సమస్య పరిష్కరించడానికే. ఇందిర ప్రవర్తన, నీ మనస్తాపం, వివేక్కు కలిగే మానసిక ఒత్తిడి అన్నయ్య గ్రహించే ఏదైనా చెయ్యి అమ్మలు అని నన్ను పంపాడు. ఓకే, ఆల్ ద బెస్ట్. వదిన మందులు వేసుకుంటుందో లేదో అబ్జర్వ్ చెయ్యి. అవసరమైతే నాకు ఫోన్ చెయ్యి. ఆమె తప్పక మారుతుంది. నీ సహనం, సహకారాలే ఆమెను పూర్వపు ఇందిరను చేస్తాయి. ఈరోజే నా ప్రయాణం అంది కుర్చీలోంచి లేస్తూ. చిన్నదానివైనా నీకు నమస్కరిస్తున్నాను అన్నాను కృతజ్ఞతగా. నా 2 చేతులు తన తలపై పెట్టుకొని, రేపు గ్రూప్ 1 పాస్ అయి నీపైన ఆర్డీఓగా రావాలని నన్ను ఆశీర్వదించు. చిన్నదానికి నమస్కరిస్తే నా ఆయుష్ ఢామ్ అంది నవ్వుతూ. రామ్మూర్తి నాకు తెలియకుండానే నా సమస్యను కనిపెట్టి పరిష్కారం చూపాడంటే వాడే నా నిజమైన మిత్రుడు. నీటిలో మునిగేవాణ్ణి రక్షించడానికి ఈతరానివాడు దిగితే ఆ మునిగేవాడే ఈతరానివాణ్ణి రక్షించినట్లుగా ఉంది నా పరిస్థితి. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.